ఈ రోజుల్లో సినిమా ఇవాళ ఆఫ్టర్ 12 ఇయర్స్ రిలీజ్ చేయడానికి మా శ్రేయస్ శ్రీనివాస్ గారు పూనుకున్నారు. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన ఎస్కేఎన్ సీను ఇద్దరు యాక్చువల్గా ఏంటంటే మేము చాలా చిన్న బడ్జెట్ అనుకుని సరదాగా తీసిన సినిమా అప్పుడు నిజంగా మా లైఫ్లో మార్చి ఒక 12 సంవత్సరాలు ఇంత ఒక మంచి సక్సెస్ఫుల్ జర్నీని కంటిన్యూ చేస్తున్నాము. నిజంగా ఇది చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాంటి సినిమాని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తే కూడా చాలా బాగుంటుందని తను ఫీల్ అవ్వడం, తన్ని రిలీజ్ చేయడానికి థియేటర్స్కి తీసుకొస్తున్నారు రేపొద్దున. సేమ్ 12 ఏళ్ల క్రితం మార్చి 23 ఈ సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ 2024 మార్చి 23 ఈ సినిమా రిలీజ్ అవ్వటం నిజంగా స్క్రీన్ మీద మళ్ళీ కంప్లీట్ సినిమా చూడబోతున్నాననే అంటే ఆ నాస్టాలజికల్ ఫీలింగ్ అది మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఫస్ట్ ఇది గోకుల్ థియేటర్లో సినిమా చూసినప్పుడు అప్పుడు ఉన్న హై మామూలుగా కాదు. ఎందుకంటే మా లైఫ్లో టర్న్ అయిపోయింది అక్కడి నుంచి ఆ రోజు నుంచి పని చేస్తూనే ఉన్నాను. నిజంగా ఇప్పుడు ఎంత పెద్ద సినిమా తీస్తున్నా ఈ రోజుల్లో అప్పుడు అది ఇచ్చిన ఆ స్వీట్ మెమరీ కానీ అది మాటలో చెప్పలేను. అలాంటి సినిమాని మళ్ళీ ఒకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాము. అది ఒకసారి మీరందరూ చూసి మళ్ళీ ఆనందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఇట్లా రిలీజ్ చేస్తూ మళ్ళీ నాకు ఈ ఫీలింగ్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసిన మా శ్రేయస్ శ్రీనివాస్కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అప్పుడు ఇప్పుడు అదే ప్యాషన్తో వర్క్ చేస్తున్న పర్సన్ చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మీ ముందుకు ఎలా రావటం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా మారుతి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజుల్లో సినిమా డైరెక్ట్ చేసిన మా మారుతి గారికి ఎప్పటికీ మీరు రుణపడి ఉంటాం. ఎందుకోసంటే ఆ సినిమాకి ఎంత కష్టపడ్డారో నేను కళ్ళారా చూశాను. అది మీకు అది చిన్న సినిమా అనిపించవచ్చు, కానీ అది డబ్బులకి వాల్యూ కంటే దాని విలువ చెప్పలేమాట. అది అంత వాల్యుబుల్ సినిమా, అంత కష్టపడి చేసిన సినిమా అది. దానికోసం నేను అప్పట్లో చూసినప్పుడు చిన్న చిన్న లోటుపాట్లు అన్నీ మారుతి గారు ఎంత స్ట్రగుల్ అయ్యేవారో, ఎస్కేఎన్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ చాలా చాలా కష్టపడి చేశారు. అలాంటి సినిమా ఇప్పుడు 12 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిలీజ్కి వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఆ సినిమాలో మారుతి గారు నా క్యారెక్టర్ ఇచ్చారు, మనమ్మ క్యారెక్టర్. అప్పటి వరకు నేను ఒక్కొక్క సీన్ క్యారెక్టర్ చేస్తూ వచ్చేవాడిని. మారుతి గారు నాకు ఫుల్ లెంత్గా ఈ రోజుల్లో నా కోసం ఒక మంచి క్యారెక్టర్ డిజైన్ చేసి ఒక మనమ్మ, ఇప్పటికి కూడా జనాల్లో మనమ్మ అనే క్యారెక్టర్ అలాగా అందరి మనసులో ఉండిపోయింది. అలాంటి క్యారెక్టర్ పెట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. అలాగే రేపు రిలీజ్ అవబోతున్న ఈ సినిమాని అప్పటి యూత్ కాదు, ఇప్పటి యూత్ కాదు, ఈ రోజుల్లో సినిమా, ఎప్పటికీ ఈ రోజుల్లో సినిమా అది యూత్ ఎప్పుడు చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కూడా యూత్ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇంకో 10 ఏళ్ళు పోయినా సరే యూత్ ఎంజాయ్ చేసే సినిమా అది. డెఫినెట్గా ఆ సినిమాలో మంచి సినిమా చూసి యూత్ కూడా ఏది మనం చేయకూడదు, ఏది మనం చేయాలనేది కూడా తెలుసుకుంటారు. అంత మంచి సినిమా ఇది. ఇలాంటి సినిమా మళ్ళీ రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నేనైతే డెఫినెట్గా మళ్ళీ వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా రావాలి, మా అందరం కూడా చూస్తామని అనుకుంటున్నాం. అలాగే నాకు ఈ రోజుల్లో ముఖ్యంగా మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మారుతి సార్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG Telugu channel. Please like, share, subscribe and follow India Glitz Telugu. Hi, please like, share and subscribe India Glitz Telugu channel on YouTube. Please like and share and subscribe to India Glitz Telugu. Please like, share, subscribe India Glitz Telugu and comment if you like this interview. Thank you.